ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34, 36 వచనాలలో ఇలాగ చదువుతాం. 34 వచనం, అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకనే 36 వచనం ప్రకారం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. పాపి అయిన మానవుడు పాపదాసత్వంలో ఉన్నాడు. పాపం క్రూరుడైన యజమానియే కాదు, కానీ అబద్ధికుడైన యజమాని కూడా. మానవుల ఎదుట అబద్ధానికి ఎలా మెరుగుదిద్దుతుంది అంటే, దానివలన అతడు అందులో చిక్కబడి పోయేలాగా. అబద్ధాల కారణంగా మానవుడు నాకంతా బాగుంది, దేవుని యొద్ద నుండి శిక్ష వస్తుంది అన్నదాన్ని గురించి విచారించవలసిన అవసరం లేదు అని నిశ్చయించుకొని కూర్చున్నాడు. ఇది పాపం వలన ప్రచారం చేయబడిన ఒక గొప్ప అబద్ధం. అయితే సత్యం బహు భయంకరంగా ఉంటుంది. సంతోష ఆనందకరమైన జీవితాన్ని ఖచ్చితంగా జీవించగలం. దానికి మన సృష్టికర్తతో సరైన సంబంధం ఉందా లేదా సరిచూసుకోవాలి. దేవునితో మన సంబంధాన్ని సరిచేసుకోవడానికి మనం మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన నా పాపముల యొక్క శిక్షను శిలువలో భరించి 3వ దినాన మృతుల్లో నుండి లేచాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరిస్తామో, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపము నుండి విడుదల పొంది స్వతంత్రులుగా కావాలని అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా.